డీటెయిల్ కింద ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఈ ఫోన్ నేను రివ్యూ తర్వాత సేల్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఇది వైట్ కలర్ వేరియంట్ 8198 వేరియంట్ అనమాట. ఎవరికైనా కావాలంటే కింద ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను అంటాను. ఈ నెంబర్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. నథింగ్ ఫోన్ 3A అరౌండ్ 25,000 ప్రైస్ బ్రాకెట్ ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. ఈ 25,000 ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫోన్ మనం కొనొచ్చా, దీంతో ఉంటే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఇన్ డెప్త్ రివ్యూ మనం చేద్దాము. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కమింగ్ టు రివ్యూ, ఫస్ట్ చూసుకుంటే ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి ఫోన్ తో పాటు ఏం రాదు, ఒక టైప్ సి కేబుల్ ఇచ్చినారు. ఆ టైప్ సి కేబుల్ లో కూడా మనకి నథింగ్ 2 ఇచ్చింటారు ట్రాన్స్పరెంట్ గా. ఐ మీన్ టైప్ సి బటన్ టైప్ సి దగ్గర ఇది సార్ ట్రాన్స్పరెంట్ ఇవ్వకుండా అది నార్మల్ గా టిపికల్ గా అన్ని కేబుల్స్ ఎలా ఉంటుందో అదే విధంగా మన నథింగ్ ఫోన్ 3A కూడా ఉంది. అండ్ 4 పేపర్లో సిమ్ ఇంజెక్టర్ పిన్ అది మాత్రం ఇచ్చిందారబ్బా. ఇంత ఈ బాక్స్ లో చార్జర్ మాత్రం రాదు, ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఈ ఫోన్. బట్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఫోన్ ని నాకు ఎటువంటి రివ్యూ తప్పించలేదు, ఇది నా సొంత డబ్బులు పెట్టి కొన్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేస్తున్నా. దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంది. ఆ ఎఫర్ట్స్ మీకు నచ్చింది, కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేశారంటే 40K సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరగా ఉన్నాము. నేను రివ్యూస్ కోసం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, జస్ట్ ఒక సపోర్ట్ మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది ఇస్తే నాకు చాలు. కమెంట్ రివ్యూ ఫస్ట్ మోడల్ కోసం మన ప్రాసెసర్ దగ్గర నుంచే స్నాప్డ్రాగన్ 7 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ప్రాసెసర్ ని మేము టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ వచ్చేసి 7,30,000 దాకా వచ్చింది. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. LPDDR4X RAM UFS 2.0 2.2 స్టోరేజ్. ఏంటంటే ఓకే, LPDDR4X RAM పక్క పెట్టేసిన UFS 2.2 స్టోరేజ్ ని ఈ ప్రైస్ బ్రాకెట్ లో నథింగ్ ఫోన్ 2A ఇచ్చినారు, మనం యాక్సెప్ట్ చేస్తాం. వీళ్ళు నథింగ్ ఫోన్ 3A ఇస్తే దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? 2025 UFS 2.2 స్టోరేజ్, దీనికి ఒక ప్రైస్ 27,000 రూపాయలు, ఐ మీన్ విత్ ఛార్జర్తో. ఓకేనా? సో యాక్సెప్ట్ చేస్తారా మీరు? సో నాకైతే మాత్రం మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది. ఇదే మెయిన్ రీజన్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ తగ్గిపోవడానికి, ఇది మెయిన్ రీజన్ చెప్పడం. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ తగ్గడానికి. ఓకే, ఇది పక్క పెట్టేసి సిబి థ్రోటిల్ టెస్ట్ మీరు రన్ చేసినప్పుడు 91% అయితే మన సిబి థ్రోటిల్ అయింది. సో ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కాకపోతే మాక్సిమం పొటెన్షియల్ మాత్రం లేదని మనం చెప్పుకోవచ్చు. రియల్ టైం పర్ఫార్మెన్స్ లో మెయిన్ టెస్ట్ చేసినప్పుడు ఆడిందే BGMI గేమ్ ని. ఈ గేమ్ ని స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ 90 FPS లో ఆల్మోస్ట్ 1.5 2 hours ఆడినా కూడా మాక్సిమం బాగానే ఉంది. కాకపోతే లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ పైన అయినప్పటికీ ఫోన్ లిటిల్ బిట్ వార్మ్ అవుతుంది, ఎక్కడ హీటింగ్ ఇష్యూస్ ఏం లేవు. బట్ ఆ వార్మ్ అయినప్పుడు మాత్రం ఆబ్వియస్లీ మీకు లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు, 100% చెప్పగలుగుతా. బట్ ఓకే, ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ ప్రైస్ బ్రాకెట్ కి, ఈ ప్రాసెసర్ కి ఓకే అని చెప్పొచ్చు. బట్ వెన్ కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్ ఈ ప్రాసెసర్ ఈ ప్రైస్ బ్రాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లో అని చెప్పచ్చు. ఓకే, సో ఈ గేమింగ్ ని, ఈ స్కోర్స్ పక్క పెట్టేసి చూస్తే మన రియల్ లైఫ్ లో యూజ్ చేసే యాప్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, మన నార్మల్ కాల్స్ కానీ ఏ యాప్స్ యూజ్ చేస్తాను ఒకసారి క్విక్ గా ఓపెన్ అవుతుంది, క్విక్ గా మేనేజ్ అవుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి ల్యాగ్స్ కానీ, ల్యాగ్ అయిపోవడం, ఫ్రేమ్ డ్రాప్ అయిపోవడం కానీ ఎటువంటిది అయితే లేదు. కాకపోతే ర్యామ్ మేనేజ్మెంట్ లో బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ సమ్ టైమ్స్ కిల్ అయిపోతుంది, ఎక్కువ యాప్స్ ఉంచుకోలేకపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కూడా ఉంచుకోలేకపోతుంది. పెద్ద యాప్స్ ఉన్నప్పుడు, ఐ మీన్ ఒక జెన్షన్ ఇంపాక్ట్ గేమ్ కానీ, BGMI గేమ్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ కిల్ అవుతుంది. అదొక్కటి నేను గమనించాను. ఎక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్. ఈ డిస్ప్లే 6.77 ఇంచెస్ తో ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే ఇచ్చినారు. 3,500 nits అని చెప్తున్నారు పీక్ బ్రైట్నెస్. 1,300 nits మనకి HB మోడ్ లో ఉంటుంది, 800 nits అయితే మనకి టిపికల్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు అనమాట. ఈ డిస్ప్లే నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్ లో ఎక్సలెంట్ గా ఉంది. బట్ అవుట్డోర్ ఎక్కడ మీకు మేజర్ టైమ్స్ ఎక్కడ ప్రాబ్లం కాదు. బట్ మిట్ట మధ్యాహ్నం మీరు ఈ డిస్ప్లే ఇట్లా పెట్టుకున్నట్టు చూసినప్పుడు మన తలపైన ఎండ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఇచ్చింటే బాగుండేమో అనే ఫీలింగ్ మాత్రం లిటిల్ బిట్ కొంచెం ఇచ్చింటే బాగుండే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపించింది. ఇది ఎలాంటి వాళ్ళకి అనిపిస్తుందంటే, డెలివరీ బాయ్స్ ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి వాళ్ళు ఫోన్స్ బండిలో పెట్టుకుని తోలుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం బెటర్ డిస్ప్లే ఇచ్చి, ఇంకా బెటర్ బ్రైట్నెస్ ఇచ్చింటే బాగుండు అనేది నాకు అనిపించింది. ఇవన్నీ పక్క పెట్టేసి ఓవరాల్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కానీ, కలర్స్ కానీ, బ్లాక్స్ కానీ, యూట్యూబ్ HDR వీడియో ప్లేబ్యాక్ కానీ, మన నెట్ఫ్లిక్స్ చూస్తున్నా, నేను OTT యాప్ లో కూడా OTT మూవీస్ చూస్తున్నప్పుడు సరే ఎక్సలెంట్ గా ఉంది డిస్ప్లే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నథింగ్ 2 అయితే కంపేర్ చేసుకుంటే 3A ఒక డిస్ప్లే పొడుగైనట్టు అనిపించింది, ఐ మీన్ నిలువుగా పొడిగినట్టు అనిపించింది. మనం టిపికల్ గా మోటో ఫోన్స్ చూస్తుంటాం కదా, సో అలా అనిపించింది. డిస్ప్లే ఎక్సలెంట్ గా ఉంది, కలర్స్ కూడా, క్వాలిటీ కూడా నథింగ్ 2 అయితే కంపేర్ చేసుకుంటే 3A బెటర్ గా ఉంది. కాకపోతే నథింగ్ 3Aలో బెజల్ సిమెట్రికల్ గా ఉంటుంది, పైన కింద లెఫ్ట్ రైట్ అన్ని బాగుంటుంది. కాకపోతే నథింగ్ 3Aలో సిమెట్రికల్ గా మీకు కనిపించినప్పటికీ కూడా ఆ కార్నర్స్ లో బెజల్స్ ఉబ్బినట్టు ఉంటుంది, పెద్దగా అయినట్టు ఉంటుంది. బెజల్స్ కూడా నథింగ్ 2A అయితే కంపేర్ చేసుకుంటే 3Aలో కొంచెం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా చెప్పగలుగుతా. సో మిగతా అంతా ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చినారు, దాన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మోస్ట్ అక్యూరేట్ అన్లాక్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఓకే. కాకపోతే
బెజల్స్ పరంగా మాత్రం లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ దీన్ని చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో ఇచ్చినారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనకి నథింగ్ ఫోన్ 3 అలా ఇచ్చినారు. సో ఈ కెమెరాస్ నేను టెస్ట్ చేసినప్పుడు ఒక్క డిస్క్లైమర్ ఏంటి తెలుసా, 10 ఫోటోలు మీరు తీస్తే, అన్ని కెమెరాలు చెప్తున్నా, 10 ఫోటోలు మీరు తీస్తే ఒక 4 నుంచి 5 ఫోటోలు బాగా వస్తుంది, మిగతా 5 నుంచి 6 ఫోటోలు అన్యూజబుల్గా అయిపోతాను. అన్యూజబుల్ అని చెప్పలేను, యావరేజ్గా వస్తుందని చెప్పొచ్చు. ఓకే, మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్ కెమెరా నేను టెస్ట్ చేసినప్పుడు సన్ మీకు ఆపోజిట్లో ఉన్న మీకు బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వకపోయినా కూడా ఆ ఫోటోకు క్వాలిటీ కానీ స్కిన్ టోన్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, లుక్స్ గ్రేట్ వెన్ కంపేర్డ్ టు నథింగ్ 2 కాదు, అరౌండ్ 25,000 ప్రైస్ బ్యాకెట్లో రియల్మీ P3 Pro కానీ పోకో F6 కానీ పోకో X7 Pro కానీ నాట్ 4th కంపేర్ చేసుకున్నా కూడా దీని యొక్క స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా బెటర్గా ఉంది. బట్ ఈ పాయింట్ పెట్టుకోండి, డైనమిక్ రేంజ్ ఎప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, సన్ ఉంది, అలాంటి టైమ్స్లో మాత్రం 100% బ్లూమ్ అవుతుంది, మన ఫేస్ని ఖచ్చితంగా వైట్ చేస్తుంది. అదొక్క ఇష్యూ గమనించాను. మీరు ల్యాండ్స్కేప్ ఫోటో తీసినప్పుడు డైనమిక్ రేంజ్ ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడైతే ఫ్రేమ్లో సబ్జెక్ట్ వస్తుందో, ఒక పర్సన్ వస్తారో ఆ పర్సన్ హైలైట్ చేయడం కోసం ఖచ్చితంగా ఇది ఫేస్ దగ్గర వైట్ చేస్తుంది, స్కిన్ వైటింగ్ అయిపోతుంది, చుట్టూ మన హెయిర్స్ దగ్గర అంతా వైట్ కావడం. కానీ మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఎక్సెప్ట్ హైలైట్స్ మాత్రం బాగా కంట్రోల్ చేస్తుంది, షాడోస్ని బాగా ఎలివేట్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం మాత్రం లేదని చెప్పుకోవచ్చు. అండ్ నైట్ టైంలో నేను ఫోటోలు తీసినప్పుడు నాయిస్ లెవెల్స్ కానీ షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఎక్సలెంట్గా అనిపించింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ బ్యాక్గ్రౌండ్లో బిల్ బోర్డ్స్ ఉన్నప్పుడు కూడా ఆ బిల్ బోర్డ్స్ యొక్క హైలైట్స్ కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం లేదని చెప్పుకోవచ్చు. వెన్ కమ్స్ టు 2x టెలిఫోటో లెన్స్, ఇది మెయిన్ సెన్సార్ కన్నా బాగా పర్ఫార్మ్ చేస్తుంది నాకు 2xలో. బట్ 2xలో ఎక్కడైతే డైనమిక్ రేంజ్ వస్తుందో అప్పుడు కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఒక 3-4 ఫోటోలో మాత్రం, ఒక అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ 3-4 ఫోటోలో ఓవర్ ఎక్స్పోజ్ అయింది. బట్ స్కిన్ టోన్స్ కానీ షార్ప్నెస్ కానీ దీని యొక్క ఫలితనం, ఐ మీన్ 2x వాళ్ళు ఇచ్చినారు, దాని వరకు అది ప్రాపర్గా ఫినిష్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బట్ సమ్ టైమ్స్ చెప్పా కదా ఆల్రెడీ ఇన్కన్సిస్టెంట్గా పర్ఫార్మ్ చేస్తా చెప్పేసి, అది అలానే వర్క్ అవుతుంది అనమాట చెప్పవచ్చు కొన్ని ఫోటోస్లో. బట్ మీరు 2x టెలిఫోటో లెన్స్ యూస్ చేసుకొని 2x 3x 4x 50mm 75mm 100mm ఫోటోలు తీసుకోవచ్చు. 50mm 75mm వరకు పిక్చర్ షార్ప్గా ఉంది. బట్ ఎప్పుడైతే మీరు 100mmకి వెళ్తారో కొంచెం లిటిల్ బిట్ సాఫ్ట్ అయితే అవుతుంది. మీరు అలానే పోస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే దాన్ని జూమ్ చేస్తే మాత్రం మీకు డీటెయిల్స్ అయితే కనిపించదు, సాఫ్ట్ ఉంటుంది. అదే నైట్ టైంలో అయితే మాత్రం 100mmని నేను రికమెండ్ చేయను, ఎందుకంటే లైట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ సాఫ్ట్ వచ్చేస్తుంది మనకి 100mmలో. 50mmలో అండ్ 75mmలో ఓకే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ నాకు మాత్రం ఈ 2x టెలిఫోటో లెన్స్ మాత్రం చాలా బాగా సాటిస్ఫై చేసింది. ఇంకా కొన్ని వాళ్ళు ప్రీసెట్ ఇచ్చినారు, పేర్లు మర్చిపోయినాను, కాకపోతే అవన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి, గ్లాస్ లాగా వస్తుంది బ్లాక్ అండ్ వైట్ గా. సో ఇవన్నీ కూడా బాగా వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. వెన్ కమ్స్ టు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే బెటర్, ఎందుకంటే నథింగ్ ఫోన్ 2A 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చి నథింగ్ 3Aలో 8 మెగాపిక్సెల్కి డౌన్ గ్రేడ్ చేయడం మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. ఓకే, దీని నుంచి నేను ఫోటోలు తీసినప్పుడు ల్యాండ్స్కేప్స్ మీరు ఫోటోలు తీస్తారంటే డైనమిక్ రేంజ్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే జూమ్ చేస్తే మనకి డీటెయిల్స్ ఉండవు. డే టైంలో, నైట్ టైంలో చాలా సాఫ్ట్గా ఉంది, అది అన్యూజబుల్గా చెప్పొచ్చు నైట్ టైంలో మాత్రం, ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కాబట్టి వేస్ట్ అని మనం చెప్తా నైట్ టైంలో మాత్రం. డే టైంలో మాత్రం ఓకే పెద్ద ఏం లేదు, ఓకే అని చెప్పొచ్చు. వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా, ఇది చాలా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ 20,000 to 25,000 ప్రైస్ బ్యాకెట్లో చాలా మంచి కెమెరా ఇచ్చింది ఫ్రంట్ కెమెరాలో. కాకపోతే ద సేమ్ ఇష్యూ నేను మెయిన్ కెమెరాలో ఏదైతే ఇష్యూ చెప్పానో, మనకి ఫేస్ బ్లూమ్ చేయడం కానీ డైనమిక్ రేంజ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ని మేము ఒక 3 ఫోటోలు తీసుకుంటాము, మా 3 ఫోటో ఒక ఫేసెస్ని బాగా వైట్ చేసేస్తాను, స్కిన్ వైట్ చేసేస్తుంది. ఆ ఫోటోని మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా కూడా అంత గొప్ప అట్రాక్టివ్గా ఉండదు ఆ పిక్చరు. సో అది కాకుండా సన్ మీకు ఆపోజిట్లో ఉన్నారు, మీకు బ్యాక్గ్రౌండ్ ఏం ఓవర్ ఎక్స్పోజ్ అవ్వలేదు, నార్మల్గా మీరు ఫోటో తీసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తుంది, హైలైట్స్ కానీ షాడోస్ కానీ. కాకపోతే ఇలాంటి ఇష్యూ మాత్రం ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు ఫేస్ చేస్తారు. నైట్ టైంలో లిటిల్ బిట్ సాఫ్ట్వేర్ సైడ్ ఉంది, అదొక్కటి కొంచెం లైట్ తగ్గినా కూడా సాఫ్ట్ అయితే ఎక్కువ వస్తుంది మన ఫ్రంట్ కెమెరాలో మాత్రం, ఇది నేను గమనించింది. ఇవన్నీ పక్క పెట్టేసి వీడియో గురించి మనం వాడుకుంటే అన్ని కెమెరాలో ఒకే ఒక కెమెరా మాత్రం మనకు 4K 30 సపోర్ట్ చేస్తుంది, అది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి వీడియో ఒక స్టేబుల్గా ఉంది, అండ్ వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, స్కిన్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే డైనమిక్ రేంజ్ అనేది మనకి వీడియోలో అంతగా లేదు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్లో సన్ ఉంటుంది, అక్కడ క్లౌడ్స్ ఉంటుంది అనమాట. ఆ క్లౌడ్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయింది, నన్ను కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసి దాన్ని ఓవర్ ఎక్స్పోజ్ చేసింది. సో సన్ ఆపోజిట్లో ఉన్నంత వరకు ఓకే. సో ఇది వీడియో గురించి మాట్లాడుకుంటే ఓకే చెప్పచ్చు, వీడియో క్వాలిటీ ఆ ప్రైస్ బ్యాకెట్కి కొంచెం మంచి వీడియో క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ నైట్ టైంలో
మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము. ఆ రెస్టారెంట్ ఒక వీడియో ప్లేస్ చేస్తాం చూడండి. స్కిన్ టోన్స్ మామూలుగా మనకి ఐఫోన్స్లో కొంచెం వామ్ టోన్స్ వస్తుంది అనమాట వీడియో క్వాలిటీ. ఆ వామ్ టోన్స్ నేను ఇక్కడ గమనించిన నథింగ్ 3లో వీళ్ళు కాపీ కొడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నైట్ టైంలో కూడా లైట్స్ బాగుంటే మాత్రం ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓవరాల్ నాకు వీడియో డిపార్ట్మెంట్లో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కెమెరాస్ ఫోటోస్ కన్నా కూడా నాకు వీడియో కొంచెం ఇంప్రెస్ చేసింది. నథింగ్ 3 బ్యాకప్ రికార్డ్ చేస్తున్నాం. 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్ ఆడియో కూడా మీకు ఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఆడియో క్వాలిటీ అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లో అవుట్ అయింది అది. సో ఒకసారి చెక్ చేసి చూడండి డైనమిక్ రేంజ్ ఎలా ఉందని చెప్పేసి కూడా. ఇంకా 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటోస్ గురించి మాట్లాడుకుంటే అది 4K కూడా లేదు, ఓన్లీ 1080p 30 క్యాపబుల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 1080p 30 FPS రెస్ట్రిక్ట్ చేయడం మాత్రం నాకు కొంచెం ఆనందంగా అనిపించింది. దాని ఒక వీడియో క్వాలిటీ అంత గొప్పగా లేదు ప్రామిస్గా, అండ్ ఆప్టికల్ స్టెబిలేషన్ లేదు కాబట్టి నిజంగా షేకింగ్ ఆన్ ఫుటేజ్. అంత క్వాలిటీ ఫుటేజ్ అయితే మాత్రం మనకి 2x టెలిఫోటోస్లో మాత్రం 100% అని చెప్పగలుగుతా. సో ఇంకా బెటర్గా ఇచ్చిండొచ్చి మన ఫీలింగ్ మాత్రం నాకు 2xలో వచ్చింది. ఇంకోటి మీరు 4Kలో రికార్డ్ చేసినప్పుడు అక్కడ 2x వస్తుంది. ఇట్స్ నాట్ యాక్చువల్ 2x. టెలిఫోటోస్ నుంచి అది రికార్డ్ అవ్వడం లేదు. మీకు టెలిఫోటోస్ ఎప్పుడు రికార్డ్ అవుతుందంటే 1080p 30 స్విచ్ చేస్తే మాత్రం రికార్డ్ అవుతుంది అనమాట. దానికి వీడియో క్వాలిటీ నైట్ టైం డే టైంలోనే సాఫ్ట్ ఉంది, నైట్ టైంలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్యూజబుల్గానే ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ వరస్ట్ వీడియో క్వాలిటీ దీంతో. మీకు ఒక వీడియో చూపిస్తాను, చాలా సాఫ్ట్ బ్లాక్ అండర్ ఎక్స్పోజ్ చేసింది డే టైంలో, అండ్ నైట్ టైంలో ఇంకా మీ ఇష్టం. సో ఫ్రంట్ కెమెరా కూడా 1080p 30 FPS. నేను చెప్పేది ఏంటంటే ఈ 2025లో కూడా 25,000-27,000 ప్రైస్ బ్రాకెట్లో 4K ఇవ్వకుండా 1080p ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? సో ఓకే, లాస్ట్ ఇయర్ చేసినారు ఓకే అని చెప్పుకోవచ్చు, బట్ ఈ ఇయర్ కూడా 4K ఇవ్వకపోవడం మాత్రం వీళ్ళు 3A ప్రోలో ఉంది. ప్రో అని చెప్పుకోవడం కోసం ఇస్తున్నారా లేదా దీనికి ఎందుకు క్వాంటిటీ కట్ ఆఫ్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్ మార్కు. దానికి వీడియో క్వాలిటీ ఓకే, ఫ్రంట్ కెమెరా మాత్రం వీడియో క్వాలిటీ అంత గొప్పగా అయితే మాత్రం లేదు, నైట్ టైంలో కూడా అంతంత మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ మెయిన్ సెన్సర్ కానీ ఫ్రంట్ కెమెరా కానీ ఓకే బాగా పర్ఫార్మ్ చేస్తా అన్నప్పటికీ కూడా ఆ డైనమిక్ రేంజ్ ఇష్యూస్ కానీ సమ్ టైమ్స్ ఇన్కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకోటి కలర్ సైజ్ కన్సిస్టెన్సీ కూడా మనకి మెయిన్ సెన్సార్ కి అల్ట్రా వైడ్ యాంగిల్ కి 2x కి లేదు. నేను చూడండి ఒక పువ్వు ఫోటో తీసిన రెడ్ కలర్ ఫ్లవర్ ని, ఆ ఫ్లవర్ ని అల్ట్రా వైడ్ యాంగిల్ ఒకలాగా ఉంది, 2x లో ఒకలాగా ఉంది, 1x లో ఒకలాగా ఉంది. ఇలాగా అండ్ ఇంకోటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా, పోస్ట్ ప్రాసెసింగ్ మాత్రం చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. అతను అయితే న్యూ టీమ్ తెచ్చి అమౌంట్ ఉన్నారు కెమెరా కోసం. ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది, ఖచ్చితంగా కెమెరాలో వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఓవరాల్ అవుట్పుట్ మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఐ మీన్ కొన్ని అప్డేట్స్ పడిన తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. అది 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, బట్ అది మా అష్యూరెన్స్ ఇవ్వలేం. బట్ ఈ రోజు నాటికి ఎలా ఉందని మాత్రం నేను రివ్యూ చేసి చెప్పగలుగుతా, కానీ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది మాత్రం ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే అప్పుడు నేను వచ్చిందో ఖచ్చితంగా రివ్యూ చేస్తా. కాకపోతే కెమెరా కోసం ఈ ఫోన్ తీసుకోవచ్చు బ్రో, మంచి కెమెరా ఫోనా అన్న క్వశ్చన్ అయితే మాత్రం వన్ అండ్ ఓన్లీ ఫోన్ అని చెప్పడం, అన్ని ఫోన్స్ తో పాటు ఈ ఫోన్ ఒక ఫోన్ గా మాత్రం చెప్పగలుగుతా. బట్ వరస్ట్ కెమెరాస్ కాదు, బెస్ట్ కెమెరాస్ అయితే కాదు. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, 5000 mAh బ్యాటరీ. దాన్ని చార్జ్ చేయడానికి 50 watt చార్జర్ ని మనకి బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేయరు. సో దీని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 64 minutes నాకు టైం తీసుకుంది. 0 to 100% అంటే 1 hour 4 minutes వరకు మనకి టైం తీసుకుంది. అండ్ స్క్రీన్ అండ్ టైం కానీ డిశ్చార్జింగ్ టైం కానీ చూసుకుంటే మాత్రం అబౌవ్ 7 hours మీరు ఎంత గట్టిగా యూస్ చేసినా కూడా కన్నులో మూసుకొని 7 hours వస్తుంది. నథింగ్ ఫోన్ 2A కన్నా కూడా బెస్ట్ గా ఆప్టిమైజ్ చేసింటారు మనకి నథింగ్ ఫోన్ 3A బ్యాటరీ డిపార్ట్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, నథింగ్ OS 3.0 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ Android 15 తో వస్తుంది. ఆ ఫోన్ ఓపెన్ చేయగానే మీకు ఒక అప్డేట్ అయితే ఉంటుంది అనమాట. కెమెరాని ఇంప్రూవ్ చేసినట్టుగా, కొన్ని బగ్స్ ఫిక్స్ చేసినట్టుగా, కొన్ని ఫిక్స్ అయ్యిందా లేదని చెప్పలే. వచ్చినప్పుడే కెమెరా నేను అప్డేట్ చేయకుండా ఫోటోలు తీసిన, బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా వరస్ట్ గా వస్తా ఉంది. ఇంప్రూవ్ చేసిండారు లేదని చెప్పడంలా. కాకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి. ఒక 3-4 అప్డేట్స్ అయితే పడుతుంది. ఒక 3 months టైం పీరియడ్ లో స్టేబిలైజ్ చేస్తారు దీన్ని, బట్ ఇట్ విల్ టేక్ టైం అనమాట చెప్పగలుగుతాం. ఓవరాల్ OS ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్. OS 25,000 లో ఇప్పుడు చెప్పా కదా, టాప్ 1 కేటగిరీ వద్దు, టాప్ 5 కేటగిరీ, టాప్ 3 వస్తుంది చెప్పేసి, బట్ OS ఎక్స్పీరియన్స్ లో మాత్రం టాప్ 1 కి వస్తుంది. ఎందుకంటే దీంతో ఉన్న OS ఎక్స్పీరియన్స్ అలాంటిది, చాలా స్మూత్ గా ఉంది, చాలా ఎక్సలెంట్ OS ఉంది. ఎక్కువ ఎక్స్టర్నల్ ల్యాబ్స్ కానీ, బ్లోట్వేర్ కానీ, దాన్ని ఇన్స్టాల్ చేసుకో, దీన్ని ఇన్స్టాల్ చేసుకో, నోటిఫికేషన్ పుష్ చేయడం కానీ, వాల్ పేపర్ ఐ మీన్ గ్లాన్స్ కానీ ఎటువంటిది ఉండదు. ఎక్సలెంట్ OS ఎక్స్పీరియన్స్. బట్ లిటిల్ బిట్ బగ్స్ అయితే మాత్రం కెమెరా UI చేంజ్ అయ్యింది. అది బాగుంది. కెమెరా UI ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన UI చాలా బాగుంది కెమెరాలో. అంటే మేజర్ చేంజ్ అని కాదు, లిటిల్ బిట్ చేంజ్ అయితే మీరు గమనిస్తారు. కాకపోతే కొన్ని ల్యాక్స్ అయితే మనకి కెమెరా UI యాప్ లో కనిపిస్తుంది. మోటో ఫోన్స్ లో ఉన్నంతని చెప్పను, కాకపోతే లిటిల్ బిట్ ల్యాక్స్ అయితే మీరు ఖచ్చితంగా గమనిస్తారు. అది కొంచెం సాల్వ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఎసెన్షియల్ బటన్ గురించి. ఇది ఎక్స్ట్రా బటన్, ఇది ఎసెన్షియల్ బటన్, అదే యాక్షన్ బటన్ చెప్తారు కదా మనకి యాపిల్ ఫోన్స్ లో, అదే విధంగా ఎసెన్షియల్ బటన్. దీన్ని వచ్చేసి మనము స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఆ స్క్రీన్ షాట్ కి ఎందుకు మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం, మనం మర్చిపోకుండా ఉండాలని వాయిస్ నోట్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అది లోపల దాని ఎసెన్షియల్ యాప్ ఉంది. దాని లోపలికి వెళ్తే అనలైజ్ చేసి, మన ఇంగ్లీష్ లో మాట్లాడితే దాన్ని అనలైజ్ చేసి మనకు అక్కడ చూపించేస్తుంది ఒక పారాగ్రాఫ్ లాగా. కాకపోతే మన తెలుగులో మాట్లాడినాం అనుకోండి, ఆ తమిళ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇంకా అది పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇట్ విల్ టేక్ టైం అనమాట. బట్ నెక్స్ట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3+4 years ఇస్తామని చెప్తున్నారు. అంటే 3 years OS అప్డేట్స్. అంటే Android 15 తో వస్తుంది, Android 18 వరకు మీకు అప్డేట్ ప్రొవైడ్
ప్రొవైడ్ చేస్తారు. Android 19 వరకు వీళ్ళు సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఓవరాల్ గా ఓకే, వీళ్ళ అప్డేట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. ఏదైనా బగ్ వచ్చినా నథింగ్ కమ్యూనిటీలో కానీ డిస్కార్డ్ లో కానీ మనం మెన్షన్ చేస్తే చాలా ఫాస్ట్ రియాక్ట్ అవుతారు వీళ్ళు. విత్ ఇన్ 1 month లో 2-3 weeks లో ఫాస్ట్ రియాక్ట్ అప్డేట్ మనం ప్రొవైడ్ చేస్తారు ఏదైనా బగ్స్ ఉంటే మాత్రం. ఆ ఒక్క విషయంలో మాత్రం వీళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు. నిజంగానే ఆ కమ్యూనిటీ కోసం వినడం ఏం కోరుకుంటామని అని మనం వినడం మాత్రం విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. చుట్టూ కూడా ఇది మనకి పాలికార్బన్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ లాస్ట్ ఇయర్ నథింగ్ ఫోన్ 2 లో మనకి ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చారు. ఈసారి మనకి దీంతో గ్లాస్ బ్యాక్ ఇచ్చారు. బట్ ఈ గ్లాస్ ప్రొటెక్షన్ ఏదనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది అనమాట. లాస్ట్ జనరేషన్ దీంతో నథింగ్ ఫోన్ ప్రీవియస్ జనరేషన్స్ లో మనకి కార్నింగ్ గ్లాస్ వాడుతా ఉన్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే పాండా గ్లాస్ వాడడం, నేను పాండా గ్లాస్ చెప్తానే నేను చెప్పడం లేదు, వేస్ట్ అని చెప్పడం లేదు. కాకపోతే అదొక స్టాండర్డ్ సెట్ చేసింది. కార్నింగ్ గ్లాస్ 5, 4, విక్టర్స్ 2 ఇవన్నీ ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. కాబట్టి అలాంటి యూస్ చేస్తుంటే కొంచెం అష్యూర్డ్ గా ఉంటుంది జనాల మధ్యలో. ఈ పాండా గ్లాస్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఎప్పటి నుంచో ఉంది, బట్ జనాలకు ఇప్పుడు వస్తుంది కాబట్టి అది ఒక డౌన్ గ్రేడ్ గా అనిపిస్తుంది. కమింగ్ టు కన్క్లూజన్, 25,000 కానీ 27,000 కానీ మీ దగ్గర కార్డు ఉంటే ఇది 25,000 కి వస్తుంది. ఎందుకు 25,000 చెప్తున్నానంటే 23,000 రూపాయలు ప్లస్ 2,000 రూపీస్ కి మనం చార్జర్ కొనుక్కోవాలి. సో దానికి 25,000. మీ దగ్గర కార్డ్ లేకపోతే 27,000 వస్తుంది. 27 కానీ 25 కానీ మన నథింగ్ ఫోన్ 3 అని మనం కొనొచ్చా బ్రో? సింగల్ వర్డ్ చెప్పమంటే ఒక చిన్న రీక్యాప్, ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం ఆడుకుందాం. ఫస్ట్ కొన్ని ప్రోస్ మారితే, ఫస్ట్ దీనికి డిస్ప్లే చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు. నథింగ్ 2 కంపేర్ చేసుకుంటే కలర్స్ పరంగా కానీ ఎవ్రీథింగ్ కూడా. కాకపోతే ఒక డౌన్ గ్రేడ్ ఏంటంటే బెజల్స్ కొంచెం పెద్దగా ఉంది, అది నెగ్లిజిబుల్ గానే ఉంది. అంత పెద్దగా అయితే మాత్రం లేదని మనం చెప్పుకోవచ్చు. మేజర్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్ కొనడానికి నథింగ్ OS 3 కానీ నథింగ్ OS 3.1 ఎక్సలెంట్ ఆప్టిమైజేషన్. 25,000 ప్రైస్ బ్రాకెట్ లో 7+ Gen 3 ప్రాసెసర్ ఉండే ఫోన్లు కానీ, హైపర్ OS కానీ, ఆక్సిజన్ OS కానీ అన్నిటికీ ఈక్వల్ కాంపిటీషన్ ఇస్తుంది. దానికైనా బెటర్ గా ఆప్టిమైజ్ చేసినారని చెప్పొచ్చు. ఆక్సిజన్ OS ఈ మధ్యలో బాగుంది కానీ ఓవరాల్ బాగుంది. OS ఎక్స్పీరియన్స్ ఒక మంచి ప్రో అని మనం చెప్పొచ్చు ఈ ఫోన్ మనం. నెక్స్ట్ ప్రో చూసుకుంటే బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా దానికి ఆప్టిమైజేషన్ ఎక్సలెంట్ చేసినారు కాబట్టి ఈజీగా 7 hours అయితే మన స్క్రీన్ టైం వస్తుంది. దీని కూడా ఒక మన ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. సరే, దీంతో ప్రోస్ చూసుకుంటే అండ్ కాన్స్ గురించి మాడుకుంటే ఫస్ట్ మనం మాడుకోవాల్సిందే UFS 2.2 స్టోరేజ్ గురించి పర్ఫార్మెన్స్ లో. అండ్ మీ దగ్గర కార్డ్ ఆఫర్ లేకపోతే దీని ఒక ప్రైస్ 27,000 వెళ్ళిపోతుంది. ఈ 27,000 రూపాయల స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అనేది, ఎందుకంటే అదే ప్రైస్ బకెట్ లో మనకి 8 Gen 3 మొన్న IQ Neo 8 అన్నారు లాంచ్ అయింది 25,000 8 Gen 3 ప్రాసెసర్ తో. 7+ Gen 3 మన Nord 4 లో ఉంది. 8400 8300 ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి సో ఆ ప్రైస్ దగ్గర ఈ ప్రాసెసర్ మాత్రం అన్యాక్సెప్టబుల్ గా అనిపిస్తుంది. అదొక మెయిన్ కాన్ అని మాత్రం చెప్పగలుగుతా. అండ్ పాయింట్ నెంబర్ 2 అది UFS 2.2 స్టోరేజ్, అది కూడా ఒక మెయిన్ కాన్ ఈ ఫోన్ కి. అండ్ పాయింట్ నెంబర్ 3 కెమెరా బాగుంది, బాగాలేదని నేను చెప్పను, కాకపోతే ఇన్కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అదొక పాయింట్ మాత్రం నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా. మేబీ ఫ్యూచర్ లో అప్డేట్లు ఇచ్చి దీన్ని సాల్వ్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ కూడా. అండ్ పాయింట్ నెంబర్ 4 నాకు అనిపించిన కాను IP రేటింగ్స్. ఈ రోజుల్లో చాలా స్మార్ట్ ఫోన్స్ లో మనకి IP రేటింగ్ 68 రేటింగ్ తీసుకొస్తా ఉంటే వీళ్ళు ఇంకా కూడా మనకి IP64 అనుకుంటా, సో IP64 65 అనుకుంటా దాంతోనే స్టాప్ చేశారు. అంటే జస్ట్ వాటర్ స్ప్రింకిల్స్ మాత్రమే, వాటర్ మీరు డైరెక్ట్ తీసుకెళ్లి నీళ్ళలో ముంచలేరు. సో అది కూడా ఇంక్లూడ్ చేసింటే బాగుంది. ఇది మేజర్ డీల్ బ్రేకింగ్ పాయింట్ అని చెప్పను, బట్ ఎవరైతే వాటర్ రేషన్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకి ఈ పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నా. సో ఇది గైస్ నాకు అనిపించిన కొన్ని ప్రోస్ అండ్ కొన్ని కాన్స్. మీ ముందు పెట్టేసిన ప్రోస్ అండ్ కాన్స్ ని మీకేమనిపిస్తుంది? 25,000 కానీ 27,000 దగ్గర కొనాలనిపిస్తుందా లేదా అని మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే 25,000 దగ్గర తీసేసే ఫోన్ కాదు, ఇది చెత్త ఫోన్ అని నేను చెప్పను, కొనద్దని చెప్పను. కాకపోతే మీరు 25,000 ప్రైస్ బ్రాకెట్ లో ఫోన్ కొనాలనుకున్నప్పుడు మీరు ఒక 3-4 ఫోన్ ప్రిఫర్ చేసుకుంటారు కదా. ఆ 3-4 ఫోన్లలో ఇది లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది కానీ ఇది ఫస్ట్ గా ఉండదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇది లాంచ్ చేసిన ప్రైసింగ్ 25,000 ప్లస్ 2,000 మనకి ఛార్జర్ 27,000కి వెళ్ళిపోతుంది. మీ దగ్గర కార్డు ఉంటే 25,000కి వస్తుంది. బట్ ఆ 25,000 దగ్గర కూడా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. దానివల్ల ఆ 25,000 లో ఇది టాప్ 1కి అయితే రాదు, ఖచ్చితంగా టాప్ 3 టాప్ 4 అయితే వస్తుంది. అది మాత్రం అయితే మెన్షన్ చేయగలుగుతా. నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే కూడా ఇది టాప్ 1లో అయితే మాత్రం నేను పెట్టను. ఇప్పుడు మీరు చెప్పాను కదా ప్రోస్ అండ్ కాన్స్, మీకు ఈ ప్రోస్ అన్ని ఓకే, కాన్స్ అని పెద్ద మ్యాటర్ కాదు బ్రో, నథింగ్ పైన నాకు నమ్మకం ఉంది, అప్డేట్లు ఫిక్స్ చేస్తారు అనుకుంటే 25,000 దగ్గర ఈ ఫోన్ మీరు కొనొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నన్ను అడిగితే ఇంకా ఒక 6 నెలలు వెయిట్ చేసినారంటే 23కి ఇది ప్రెసెంట్ విత్ కార్డ్ ఆఫర్స్ 22, 21 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అప్పుడు కొనుక్కుంటే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ ఉంటుంది అనేసి నా ఒపీనియన్. ఓకే, నథింగ్ ఫోన్ 3 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు మెన్షన్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కామెంట్ రిప్లై చేస్తాను. ఉద్దేశ్ రేవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.